స్టాక్ మార్కెట్ సైకాలజీ మరియు బిగినర్స్ తెలుసుకోవాల్సిన కొన్ని చేదు నిజాల గురించిన ఈ శీఘ్ర వివరణకు స్వాగతం. చూడండి, మార్కెట్లో మీరు సక్సెస్ అవ్వాలంటే కేవలం టెక్నికల్స్ తెలిస్తే అస్సలు సరిపోదు. సరైన మైండ్ సెట్తో పాటు అసలు వాస్తవాలను అర్థం చేసుకోవడం ఎందుకు అంత కీలకమో ఇప్పుడు చూద్దాం. మొదటిది పేపర్ ట్రేడింగ్. ఇది మార్కెట్ నేర్చుకోవడానికి సరైన పద్ధతి కానే కాదు. ఎందుకంటారా? అందులో మన నిజమైన డబ్బు ఉండదు. కాబట్టి భయం, ఆశ లాంటి ఎమోషన్స్ ఏవీ ఉండవు. మీరే ఆలోచించండి, కేవలం పుస్తకాలు చదివి మనం సైకిల్ తొక్కడం నేర్చుకోగలమా? ప్రాక్టికల్గా కింద పడితేనే కదా బ్యాలెన్స్ వస్తోంది. మార్కెట్ కూడా అంతే కదా. కనీసం 1-2 షేర్లతోనైనా రియల్ ట్రేడింగ్ చేస్తేనే ఆ చిన్న నష్టం వల్ల తగిలే దెబ్బ మాత్రమే మీకు అసలైన పాఠం నేర్పుతుంది. ఇక రెండవది అత్యాశ. చిన్న మొత్తంతో ట్రేడింగ్ మొదలుపెట్టి రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోవాలనే ఆశను ముందు వదిలేయాలి. ఎందుకో తెలుసా? ఒక చిన్న అయస్కాంతం పెద్ద ఇనుపు ముక్కను తనవైపు లాగగలదా? అస్సలు లేదు కదా. ట్రేడింగ్ క్యాపిటల్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. మార్కెట్లో ఎప్పుడూ ఆ పెద్ద డబ్బే చిన్న మొత్తాల్ని తనవైపు లాగేసుకుంటోంది. అందుకే మీ దగ్గరున్న క్యాపిటల్కి తగ్గ లాభాలనే ఎక్స్పెక్ట్ చేయాలి. చివరిగా భద్రపకు చెల్లించే మూల్యం. మీ అంచనాలను అదుపులో ఉంచుకున్నాక మార్కెట్ ఖచ్చితమైన అట్టడుగు స్థాయిలోనే అంటే బాటంలోనే కొనేయాలని ఎప్పుడూ పట్టుబట్టకండి. ట్రెండ్ కన్ఫర్మ్ అయ్యాక ఒక 5 లేదా 10% ఎక్కువ ధరకు కొన్నా నష్టం లేదు. మనం ఒక వస్తువు కొనేటప్పుడు గ్యారంటీ కోసం కాస్త ఎక్కువ డబ్బులిస్తాం కదా, అలాగే ట్రేడింగ్లో ఒక స్టాక్ ట్రెండ్ కన్ఫర్మేషన్ కోసం కొద్దిగా ఎక్కువ చెల్లించడంలో తప్పేముంది కదా. సో, నిజమైన డబ్బుతో నేర్చుకుంటూ అత్యాశను పక్కన పెట్టి భద్రత కోసం సరైన నిర్ణయాలు తీసుకోవడమే మార్కెట్లో నిలబడటానికి అసలైన రహస్యం.